భక్తి యాత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నిన్న 17వ తేదీ జరిగిన తిరువన్నామలలో జరిగిన సంఘటన చాలా బాధాకరంగా, ఆ సంఘటన గురించి మాట్లాడడానికి మనసు చాలా బరువుగాను ఈ వీడియో చేస్తున్నానండి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడో నుంచి తిరువన్నామలై అరుణాచలానికి ప్రజలు చేరుకోవడం జరుగుతున్నది. తెలుగు ప్రజలు నేను ముఖ్యంగా గమనించినది ఏమంటే, శని ఆదివారాల్లో మాత్రమే తిరువన్నామలైకి తరచూ వాళ్ళు రావడం జరుగుతున్నది. శని ఆదివారాల్లో వచ్చే భక్తాదులందరికీ ముఖ్య గమనిక ఏమంటే, గిరివలం చేయడానికి సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. మీరు శని ఆదివారాల్లో తిరువన్నామలలో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం మీకు పడుతుంది. మీరు తిరువన్నామల యాత్ర పూర్తి స్థాయిలో మీరు చేయాలంటే మీ శరీరానికి 10 గంటల సమయం మీరు కష్టపడే శక్తి మీకు ఉంటేనే మీరు తిరువన్నామలైకి రావాలని నేను చిన్న మనవి మీకు చేసుకుంటున్నాను. ఇక్కడ సౌకర్యాలు అంతగా ఉండవండి, ఎందుకంటే మంచినీరు మాత్రమే ఇస్తారు. శని ఆదివారాలు మరియు పౌర్ణమి తప్ప మిగిలిన రోజులు పెద్దగా జనాలు కనపడరు. కార్తీక మాసం మరియు మాఘమాసం సందర్భంలో తరచూ ఎక్కువగా తమిళ వాళ్ళు మరియు కేరళ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తెలుగు వాళ్ళు తరచూ ఈ ఆలయానికి సందర్శన చేస్తూ ఉంటారు. ఎంతో వ్యయ ప్రయాసలై మనం వచ్చే ఇది గొడవ పెట్టుకోవడానికి కాదు, కొంచెం ఓపిక చేసుకొని అరుణాచలేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మీకు సవినయంగా విన్నవించుకుంటూ, మరియు ఎంతో శివానుగ్రహం ఉంటే కానీ ఈ ఆలయంలోకి అడుగు పెట్టలేమండి. కావున దయవుంచి ప్రతి ఒక్క భక్తునికి వేడుకోవడము, ప్రతి ఒక్క అమ్మకి వేడుకోవడము, ప్రతి ఐకు చెప్పడమేమనగా కొంచెం ఓపికగా ఆలయ దర్శనం మరియు గిరివలం చేసుకొని తిరువన్నామలైకి కావాల్సిందిగా చిన్న మనవి. మరియు గిరివలంలో 8 లింగాలు మరియు ఆది అన్నామలై గుడి మరియు ఇతర ప్రాముఖ్యమైన గుడిలు, దుర్గమ్మ గుడి, ఇటువంటి ఆలయాల్లో కూడా మనము దర్శనం చేసుకున్నా కానీ అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం మనకు గిరి చూడంగానే కలుగుతుంది. ఈ 8 లింగాలలో ఏ లింగం దర్శనం చేసుకున్నా కానీ మనము సంపూర్ణ అరుణాచలేశ్వరుని దర్శన భాగ్యం మనకు సంపూర్ణంగా కలుగుతుంది. ప్రధాన ఆలయంలోనే దేవుని చూడాలనే ప్రాముఖ్యత అనేది ఏమీ లేదు. పౌర్ణానికి లక్షలాది మంది జనాలు వచ్చినా కానీ గిరివలం చుట్టుకొని ఎంతోమంది సంవత్సరానికి ఒకసారి కూడా ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టలేని వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. కావున గిరివలం చేసుకొని బాగా హ్యాపీగా తిరువన్నామలై టూర్ని ఎంజాయ్ చేసుకొని సంపూర్ణ శివానుగ్రహంతో మీరు తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎటువంటి గొడవలకు మరియు ఎటువంటి కోపదాపాలకు పాత్రలు కాకుండా అరుణాచల శివ నామంతోనే మీరు సంపూర్ణ తిరువన్నామల యాత్ర చేయాలని ఆకాంక్షిస్తూ మనసు బాధతో ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ మంచి చేకూరాలని అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అరుణాచల శివ తిరువన్నామలై గుడిలో దర్శనానికి మరియు అభిషేకాలకు ఇటీవల కాలంలో కొందరికి డబ్బులు ఇస్తూ చాలామంది తెలుగువారు మోసపోతున్నారు. మనము ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లేదు. కొంచెం సమయం గడిపితే అక్కడ మనకి దర్శనము మరియు గిరివలం మనకి సకాలంలో మనకి చేకూరుతాయి. ఎటువంటి మధ్యవర్తిత్వము మనకు అవసరం లేదండి. ఆ సంపూర్ణ శివానుగ్రహం పొందే భక్తులకు ఎప్పుడు ఆ శివయ్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. దళారులు మరియు ఇతర వారి మోసపోయి డబ్బులు ఇచ్చి దర్శనం చేసుకొని అలా వెళ్ళడం కూడా మహాపాపంగా భావిస్తుంటాము. ఒక సాధారణమైన భక్తునికి వచ్చే దర్శనంతో మీరు డబ్బులు ఇచ్చి తీసుకునే దర్శనానికి చాలా తేడా ఉంటుందండి. నేను తిరువన్నామలలో చాలా దర్శనాలు నేను చేసినాను. ఏ ఒక్క రోజు కూడా నేను అసంతృప్తిగా ఆలయం నుంచి బయట వచ్చిన లేదు. మనస్ఫూర్తిగా అరుణాచలంలోకి అడుగు పెట్టండి. ఆ శివానుగ్రహం మనస్ఫూర్తిగా పొందడానికి ప్రయత్నం చేయండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. Ini